పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, నేటి ధ్యానాంశముగా ప్రభువుల వారు మనకు ఏర్పాటు చేసినటువంటి అంశాన్ని మనందరము కూడా కొద్దిసేపు ధ్యానించుకుందాం. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనాన్ని ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుంటూ ఆ యొక్క వాక్యములో దేవుడు దాచి ఉంచినటువంటి మర్మాలను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుని దేవుని యొక్క ఉద్దేశము మన ఎడల ఏమిదిగా ఉంది అనేది ఈ యొక్క వాక్యాల్లో స్పష్టంగా తెలియజేయబడుతూ ఉంది. చూడండి వాక్యం: నేను మీ క్షేమము కొరకు ఉద్దేశించిన పథకములు నాకు మాత్రమే తెలియను. నేను మీ అభివృద్ధినే గాని వినాశనమును కోరను. నేను మీకు బంగారు భవిష్యత్తుని నిర్ణయించితిని. ప్రైజ్ ద లార్డ్. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువు తన వాక్కుతో మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఏమంటున్నారంటే, నేను మీకు బంగారు భవిష్యత్తుని నిర్ణయించితిని. సహజంగా ప్రతి మనిషికి కూడా కొన్ని కోరికలు ఉంటాయి. సహజం అది. కొంతమంది డాక్టర్ అవ్వాలనుకుంటారు, కొంతమంది ఇంజనీర్ అవ్వాలనుకుంటారు, కొంతమంది టీచర్ అవ్వాలనుకుంటారు, కొంతమంది లాయర్ అవ్వాలనుకుంటారు, కొంతమంది ఇలా రకరకాలుగా మిలిటరీ ఆఫీసర్ అవ్వాలనుకుంటారు, కొంతమంది పోలీస్ ఆఫీసర్ అవ్వాలనుకుంటారు. ఇలా రకరకాలుగా మనుషులకి అనేకమైనటువంటి కోరికలు ఉండటం అనేది సహజంగా ఉంటుంది. కానీ కోరికను తీర్చుకోవడానికి ఆ యొక్క రాత్రింబవళ్ళు కూడా ఆ వ్యక్తి కష్టపడుతూ ఉంటాడు. ఒక వ్యక్తి కలెక్టర్ అవ్వాలనుకోండి, నేను కలెక్టర్ అవ్వాలి అనేటువంటి ఆ కోరికను నెరవేర్చుకోవటం కోసం రాత్రింపవళ్ళు కూడా కష్టపడి చదువుతూ ఉంటాడు. కాబట్టి ఇక్కడ మనకే కాదు, దేవునికి కూడా ఒక కోరిక ఉంది అనే విషయాన్ని ఈ యొక్క లేఖనాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. ఈరోజు మనము ధ్యానించుకునేటువంటి ఈ యొక్క వాక్యములో దాగి ఉన్న మర్మం ఏమిటంటే, కోరికలనేవి, ఆశలనేవి మనకు మాత్రమే కాదు, దేవునికి కూడా ఒక కోరిక ఉంది అని ఇదిగో ఈ యొక్క వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. ఏమంటారంటే, నేను మీ క్షేమము కొరకు ఉద్దేశించినటువంటి పథకములు నాకు మాత్రమే తెలుసును. అంటే దేవుడు మనకు కొన్ని పథకాలు ఏర్పాటు చేశాడు. ఈ పథకాలు ఏమిటి అనేవి దేవునికి మాత్రమే తెలుసు. ఆ పథకాలన్నీ కూడా మన యొక్క క్షేమము కొరకని ప్రభువు మనకు తెలియజేస్తున్నాడు. నేను మీ అభివృద్ధినే గాని వినాశనమును కోరుకోను. కాబట్టి ఏ మానవుడు కూడా నశించిపోవుట దేవునికి ఇష్టం లేదు. కాబట్టి నేను మీకు బంగారు భవిష్యత్తుని నిర్ణయించాను. కాబట్టి మన మీద దేవునికి ఒక స్పష్టమైనటువంటి ప్రణాళిక ఉందని మనకి ఇక్కడ లేఖనం ద్వారా మనకి తెలియజేయబడుతూ ఉంది. ఏం ప్రణాళిక ఉంది అని మనం ఆలోచన చేసినట్లయితే యొక్క గ్రంథము నుంచి కొన్ని వచనాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని యొక్క ప్రణాళిక మన ఎడల ఎలా ఉంది? ఆయన అంటున్నాడు కదా, నీ క్షేమము కొరకే నేను ఒక పథకాన్ని నిర్ణయించాను, అది నాకు మాత్రమే తెలుసు, నీకు తెలియదు అంటున్నారు. రెండవ మాట చూసినట్లయితే, నీ అభివృద్ధినే నేను కోరుకున్నాను తప్ప నీ యొక్క వినాశనాన్ని నేను కోరుకోలేదు అంటున్నారు. మూడవ అంశం మనం చూసినట్లయితే, నేను నీకు బంగారు భవిష్యత్తుని నిర్ణయించితిని అని ప్రభువు స్పష్టముగా ఈ యొక్క వాక్యములో తెలియజేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఏమిటి ఆ దేవుని యొక్క ఆలోచన ఏమిటి అని మనం ఆలోచన చేసినట్లయితే, కీర్తనకారుడు చూడండి, ఇక్కడ కీర్తనకారుడు మనం చూసినట్లయితే 1వ అధ్యాయము 1వ వచనం, 1వ అధ్యాయము 1వ వచనంలో మనం చూసినట్లయితే 3వ వచనంలో మనం చూసినట్లయితే, అతడు ఏటి ఒడ్డిన నాటగా సకాలమున పండ్లనిచ్చుచు ఆకులి వాడిపోని చెట్టు వంటివాడు,
అతడు తాను చేపట్టిన కార్యములన్నిటినీ విజయము గాంచును. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు యొక్క ఉద్దేశం చూడండి ఏమిటంటే, నువ్వు ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడంటే, ఏటు ఒడ్డున నాటబడినటువంటి వృక్షములాగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఏటు ఒడ్డున నాటబడినటువంటి వృక్షములా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అయితే ఏటు ఒడ్డున నాటబడినటువంటి యొక్క చెట్టు లేదా ఈ వృక్షము ఎలా ఉంటుంది అని ఆలోచన చేస్తే వాక్యం మనకు చక్కగా తెలియజేస్తూ ఉంది. మరి నిజంగా ఒక వృక్షము లేదా ఒక చెట్టు పెరగాలి అంటే ఏం కావాలి? భూమికి నేల కావాలి, ఎండ కావాలి, నీరు కావాలి. కానీ మొక్కకి ప్రతిసారి మనము నీరు పోయకుండా అది ఎక్కడ పెరుగుతుంది? ఏటు ఒడ్డున పెరుగుతుంది. ఏటిలో ఏముంది? నీరుంది. కాబట్టి ఏటిలోని నీటిని సమృద్ధిగా పీల్చుకొని మొక్క చక్కగా పెరుగుతూ ఉంది. అలా పెరిగినటువంటి ఆ యొక్క మొక్క ఎలా ఉంటుందంటే సకాలములో పండ్లనిచ్చి మరి ఆకులు ఎండక పచ్చగా నెగనెగలాడుతూ ఉంటుందని ఇక్కడ వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. కాబట్టి ఎవరైతే ఆయనను నమ్మిన వారు మరి నిత్యము పచ్చగా ఉంటారనే లేఖనం మనకి తెలియజేస్తూ ఉంది. వాళ్ళు కొమ్మలతో, రెమ్మలతో, పూలతో, ఫలాలతో ఆ యొక్క చెట్టు మరి చక్కగా పుష్పించి ఫలించి ఉంటుంది. అలాగే ఎవరైతే ప్రభువుని నమ్ముతారో వారు జీవితము మరియు నిత్యము పచ్చగా ఉంటుందని, ఇదిగో కొమ్మలు, రెమ్మలు, పూలతో ఎంతో సంతోషంగా ఆనందంగా వారు వర్ధిల్లుతారని దేవుని యొక్క ప్రణాళిక ఉన్నది. దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి తన ఇష్ట ప్రకారం పిలువబడినటువంటి వారికి, ఆయన ఆజ్ఞలను పాటించినటువంటి వారికి అన్నీ కూడా మంచికే సమకూర్చేటట్లు మరి దేవుడు తన ప్రణాళికను తెలియజేస్తూ ఉన్నాడు. అని అంటున్నాడు, నీ ఎడల నాకొక ప్రణాళిక ఉన్నది, నేను నీకు ఒక బంగారు భవిష్యత్తుని ఇస్తూ ఉన్నాను. నువ్వు ఎలా ఉండాలని కోరుకుంటున్నానంటే, నేను మరి ఏటు ఒడ్డున పెరిగేటువంటి వృక్షములా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. చూడండి, నీ యొక్క అభివృద్ధిని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. నీ యొక్క వినాశనాన్ని నేను ఎప్పుడు కూడా కోరుకోను, నీ అభివృద్ధినే నేను కాంక్షిస్తున్నానని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి నువ్వు ఏటి ఒడ్డున పెరిగేటువంటి మొక్కలాగా, వృక్షములాగా ఉండాలని దేవుడు ఎంతగానో ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క మాటను మనము ఆలకించాలి, దేవుని యొక్క ఆజ్ఞలను మనము పాటించాలి, దేవుని యొక్క చిత్తానుసారం మనం జీవించాలి. దేవునికి లోబడి మనం జీవించినప్పుడు ఇదిగో మన జీవితం ఎలా ఉంటుంది? ఏటు ఒడ్డిన నాటబడినటువంటి వృక్షములాగా ఉంటుందని ప్రభువు మరి తన యొక్క ప్రణాళికలో ఒక భాగంగా తెలియజేస్తూ ఉన్నాడు. దైవ వాక్కునాలకించువారు ధన్యులు, ఏటు దరిన నాటబడిన పూలవనములు. దైవ వాక్కునాలకించు వారు ధన్యులు, ఏటు దరిన నాటబడిన పూలవనములు. జీవజలములు శ్రీ యేసు పలుకులు, జీవజలములు శ్రీ యేసు పలుకులు. మోడులైన బ్రతుకులలో చిగురుటాకులు, మోడులైన బ్రతుకులలో చిగురుటాకులు. దైవ వాక్కునాలకించు వారు ధన్యులు, ఏటు దరిన నాటబడిన పూలవనములు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మరి దేవుని యొక్క ప్రణాళికలో ఒక భాగం ఏంటంటే, నీవు ఏటు ఒడ్డిన నాటబడినటువంటి వృక్షములాగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. రెండవదిగా మనము చూసినట్లయితే ప్రభు మనకి ఇక్కడ చక్కగా మనకి తెలియచేస్తూ ఉన్నారు. చూడండి, వాక్యంలో మనము చూసుకుందాం. మత్తయి శుభవార్త 5వ అధ్యాయము
13వ వచనం. మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రభువు అక్కడ చెప్తున్నారు, మీరు భూమికి ఉప్పు తన ఉప్పదనమును కోల్పోయిన ఎడల దానిని తిరిగి పొందలేదు. అట్టి ఉప్పు బయట పారవేయబడి ప్రజలచే తొక్కబడుటకే గాని మరెందుకు పనికిరాదు. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ చూస్తే ప్రభు యొక్క ఆశ ఏమిటో మనం అర్థమవుతా ఉంది. ప్రభు యొక్క కోరిక ఏంటో మనకి అర్థమవుతా ఉంది. మనం అనుకుంటున్నాం కదా, మరి ప్రతి మనిషికి కూడా కొన్ని కోరికలు ఉన్నాయి కదా. అలాగే దేవునికి ఉన్నటువంటి కోరిక ఏంటంటే నీవు భూమికి ఉప్పులాగా ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. నువ్వు భూమికి ఉప్పులాగా ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. సాధారణంగా మరి ఉప్పును మనం ఎంతగానో వాడుతూ ఉంటాం. కూరలో మరి ఉప్పు లేదని మరి ఇంట్లో గొడవలు జరిగేటువంటి పరిస్థితి కూడా వస్తూ ఉంటాయి. ఉప్పు లేని కూర మరి రుచింపదనేటువంటి సత్యం మనందరికీ కూడా తెలుసు. కాబట్టి ఈ ఉప్పు అనేది మానవుని యొక్క జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తూ ఉంది ఈ యొక్క ఉప్పు. క్రైస్తవుడు కూడా అలాగే సంఘములో లేదా సమాజంలో నువ్వెక్కడుంటే అక్కడ ఉప్పులాగా ఉండాలని ప్రభువు కోరుకుంటూ ఉన్నాడు. ఎందుకనంటే మీరు భూమికి ఉప్పు వలె ఉండవలెను. మీరు భూమికి ఉప్పు. కాబట్టి ఉప్పులా ఉండాలని ప్రభువు ఎందుకు కోరుకుంటున్నారంటే ఉప్పుకున్నటువంటి కొన్ని గుణాలను, ఉప్పుకున్నటువంటి కొన్ని లక్షణాలను బట్టి దేవుడు మనల్ని ఆ విధముగా ఉండాలని, ఉప్పులాగా ఉండాలని కోరుకుంటున్నటువంటి సత్యాన్ని మనము తెలుసుకోవాలి. ఎందుకనంటే మరి ఉప్పు అనేది తన యొక్క ఉప్పదనాన్ని కోల్పోయినట్లయితే అది తిరిగి మరలా పొందుకోలేదు. అట్టి ఉప్పు ఏం చేస్తారంట, పారవేయబడి ప్రజల చేత మరి తొక్కబడి మరి ఎందుకు కూడా పనికిరాదని వాక్యం మనకి తెలియచేస్తూ ఉంది. కాబట్టి ఉప్పు ప్రభువు ఎందుకు కోరుకుంటున్నాడు ఉప్పులాగా ఉండాలని అని మనము చూసినట్లయితే ఉప్పులో అనేకమైనటువంటి మరి లక్షణాలు, గుణాలు ఉన్నాయి. ఏమిటంటే ఉప్పు ఆహార పదార్థాలకి రుచిని కలగజేస్తుంది. కాబట్టి నీవు క్రైస్తవుడిగా మరి ఇతరులకు రుచికరముగా నువ్వు జీవించాలని ఇక్కడ వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. కాబట్టి ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మరి యేసుక్రీస్తు ప్రభువు కూడా మరి యేసు ప్రభుని రుచి చూచినటువంటి వారు అనేక మంది ఉన్నారు. ఒక ఉదాహరణ మనం ధ్యానించినట్లయితే ఒక పిండి వంటని చేసి పెట్టాం. ఒక గారెలను మనం పిండి వంట చేసినప్పుడు ఒక ప్లేట్లో మరి 2 గారెలు పెట్టి ఒక వ్యక్తికి తినమని చెప్పాం. వెంటనే ఆ వ్యక్తి ఆ గారెలు తీసుకుని చక్కగా తిన్నాడు. చాలా రుచిగా అతనికి అనిపిస్తుంది. ప్రక్కన ఉన్నటువంటి ఒక వ్యక్తి మరి అతను ఆ గారెలను తినలేదు. కాబట్టి అయ్యా ఈ గారెలు ఎలా ఉన్నాయి అని అంటే అతను చెప్పలేడు. ఎందుకనంటే ఈ గారెలను అతను తినలేదు కాబట్టి. ఇతను అడిగితే చెబుతాడు ఇవి చాలా రుచిగా ఉన్నాయి, ఎందుకని తిన్నాడు కాబట్టి. అట్లాగే దేవుని నువ్వు తెలుసుకున్నప్పుడు దేవుని యొక్క రుచి ఏంటనేది నీకు అర్థమవుతుంది. నువ్వు దేవాలయానికి రాకుండా, దేవుణ్ణి ప్రార్థించకుండా, దేవుని స్తుతించకుండా, దేవుని మహిమపరచకుండా, దేవుని జ్ఞాపకం చేసుకోకుండా దేవుని యొక్క రుచి అనేది నీకు అర్థం కాదు. అందుకనే ఈయన అంటున్నాడు, మీరు భూమికి ఉప్పు వలె అంటే రుచికరముగా ఉండాలని ఇక్కడ మనకి వాక్యం హెచ్చరిక చేస్తూ ఉంది. మరి ప్రభువుని రుచి చూసినటువంటి వారు బైబిల్ గ్రంథంలో ఎంతోమంది ఉన్నారు. చూసారా, కానాను విందులో ఎవరు చూశారు? ఆ కుటుంబ సభ్యులు చూశారు, ప్రభువుని రుచి చూశారు. మరి కుష్ఠవ్యాధిగ్రస్తుడు తాకి స్వస్థపరిచాడు అంటే కుష్ఠవ్యాధిగ్రస్తుడు ప్రభువులో ఎలాంటి రుచి ఉందో వాడు తెలుసుకున్నాడు. గుడ్డివాడు, మోగవాడు, చంటివాడు మరి అనేక మంది వ్యాధిగ్రస్తులు ఆయనను రుచి చూశారు. గుడ్డివాడు అంటాడు, ఒక చోట గుడ్డివాడు అంటాడు, ఈయన ఎక్కడి నుండి వచ్చినో నాకైతే తెలియదు కానీ ఈయన నాకు చూపును దయచేసెను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. రుచి చూచినటువంటి వాడు, ప్రభువుని రుచి చూచినటువంటి వాడు గొప్ప సాక్ష్యాన్ని ఇస్తూ ఉన్నాడు. అందుకనే యేసుక్రీస్తు ప్రభు ఎలాంటి వారో లేఖనాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. అందుకనే మీరు ఎలా ఉండాలంటే ఉప్పులాగా ఉండాలి, రుచికరముగా ఉండాలని ప్రభువు మనకి తెలియజేస్తూ ఉన్నాడు.
ప్రభువెంత మంచివారో చవి చూచి తెలుసుకో మనసా. ప్రభువెంత మంచివారో చవి చూచి తెలుసుకో మనసా. చూసారా, ఇక్కడ వాక్యంలో మనం చూస్తే ప్రభు ఎంత మంచివారో నువ్వేం చేయాలంట, రుచి చూచి తెలుసుకోవాలి. కాబట్టి మనం ఏదైనా ఒక వంటకాన్ని చూసినప్పుడు ముందుగా ఏం చేస్తాం, ఇది బాగుందా లేదా అని కొద్దిగా తీసుకుని రుచి చూస్తాం. బాగుంది, ఇది చాలా బాగుంది అనుకున్నప్పుడు చక్కగా మన ఆహారాన్ని భుజిస్తాం. మరి వేరే ఆహార పదార్థాన్ని మనం భుజించినప్పుడు అది రుచికరంగా నోటికి తగలలేదనుకోండి, దాన్ని తీసి పక్కన పెట్టేస్తాం. అందుకని బైబిల్ గ్రంథాన్ని మనం పరిశీలన చేసినప్పుడు మరి మన ప్రభువు ఎంత రుచి గలవాడో మరి లేఖనాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. అందుకనే ప్రభు అంటున్నాడు, మీరు భూమికి ఉప్పు వలె ఉండాలని ఆశపడుతూ ఉన్నారు. ఉప్పు అంటే ఏంటి అంటే మరి ఉప్పు ఆహార పదార్థాలను మరి రుచి కలిగిస్తూ ఉంది. అనేకమైనటువంటి వ్యాధులకు మరి అది ఔషధముగా పనిచేస్తుంది. మరి ఉప్పు నీటిని మనము నోటిలో పోసుకుని పొక్కలించి నీటిని ఊసేస్తే ఇదిగో దంతాలకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తగ్గిపోతాయి. మరి దెబ్బలవి తగిలినప్పుడు మరి ఉప్పుతో మరి ఒక వేడి కాపడం అంటాం దాన్ని, కాపడం పెట్టినప్పుడు మరి ఆ దెబ్బల యొక్క బాధంతా కూడా తగ్గిపోతూ ఉంటుంది. ఇంకా మనం చూసినట్లయితే మరి ఉప్పు నీరు ఆ పుండ్లకు అంటే ఆ గజ్జి కురుపులు వాటికి తగిలినప్పుడు అదిగో అవన్నీ కూడా మరి తగ్గిపోయి స్వస్థత అనేది అక్కడ ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి కొంతమంది పెద్దవాళ్ళు ఉదయం లేవగానే ఉప్పుని అల్లమును కలిపి మరి తినటం మనం చూస్తూ ఉంటాం. అంటే శరీరంలో ఉన్నటువంటి ఆ యొక్క పైచ్యాన్నంతా కూడా ఉప్పు తగ్గిస్తుంది. కాబట్టి ఉప్పుకున్నటువంటి లక్షణాలు చూడండి, స్వస్థపరుస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది, వ్యాధులను నయం చేస్తుంది, రుచికరంగా ఉంటుంది, పదార్థాలు పాడవకుండా చూస్తుంది. నీ క్రైస్తవ జీవితంలో, సంఘములో, సమాజములో నీవు ఉప్పులాగా ఉండాలని ప్రభువు ఆశపడుతూ ఉన్నాడు. ఇంకా మనకు చూడండి, మరి బాగా నీరసం వచ్చి పడిపోయినటువంటి వ్యక్తికి ఏం పెడతారమ్మా, మరి వెంటనే ఓఆర్ఎస్ ప్యాకెట్ అని అదిగో ఉప్పు కలిపినటువంటి నీటిని త్రాగిస్తూ ఉంటారు వెంటనే కోలుకోవటానికి. కాబట్టి ఉప్పుని అనేక విధాలుగా మనం వాడుకుంటూ ఉంటాం. ఉప్పు అనేది తన ఉనికిని నిరూపిస్తూ ఉంది. ఒక కూర వండామనుకోండి, ఆ కూరలో ఉప్పు వేయకుండా వండితే తినేటప్పుడు అరే ఇందులో ఉప్పు లేదుగా అని అంటాం మనం. అలాగే ఒక కార్యం జరుగుతూ ఉన్నప్పుడు ఆ కార్యం దగ్గర నువ్వు ఆదర్శముగా ఉండాలి. ఒక క్రైస్తవుడిగా నువ్వు ఆదర్శవంతంగా ఉండాలి. నిన్ను చూసి అనేక మంది మరి నిన్ను పోలి జీవించే విధముగా నువ్వు ప్రతి ఒక్కరికి ఆదర్శంగా ఉండాలని వాక్యం మనకి మరి ప్రభు ఈరోజు మనకి తెలియజేస్తూ ఉన్నారు. నీవు భూమికి ఉప్పు వలె ఉండాలి అండి. ఉప్పు తన ఉనికిని తెలియజేస్తుంది. అది తెల్లగా ఉంటుంది, మరి వస్తువులు పాడవకుండా చేస్తుంది. మరి పచ్చళ్ళు లేదా మాంసము ఇట్లా అవి కూరలు అవి వండినప్పుడు కూడా మరి ఆ యొక్క ఉప్పు ఆ పదార్థాలను పాడవకుండా చేస్తూ ఉంటుంది. కాబట్టి లోకానికి నీవు ఉప్పు వలె ఉండాలి. నువ్వు ఉన్న చోట, నువ్వు నివసించే చోట ఇదిగో సమాజము పాడవకుండా నువ్వు ఉప్పులాగా వారికి ప్రభు యొక్క మాటలను తెలియజేసే విధంగా నువ్వు జీవించాలని ఇక్కడ ప్రభు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇంకా ఉప్పును గురించి మనము తెలుసుకున్నట్లయితే ఉప్పు ఎక్కడి నుంచి వస్తుందమ్మా? ఉప్పు ఎక్కడి నుంచి వస్తుంది? సముద్రపు నీటి నుండి వేరు చేయబడుతుంది. కాబట్టి సముద్రం అనేటువంటి యొక్క లోకం, సముద్రం అనేటువంటి యొక్క సమాజం, సముద్రం అనేటువంటి యొక్క ప్రపంచం, ఈ మానవాళి ఇందులో నుంచి నువ్వేం చేయాలి? ఉప్పులాగా వేరు చేయబడాలి. నీళ్లలో ఉన్నప్పుడు ఉప్పు కనబడుతుందా మనకి? కనబడదు. ఆ నీళ్ల నుండి వేరు చేసినప్పుడు ఉప్పు మన కంటికి కనపడుతుంది. కాబట్టి నువ్వు సమాజములో, సంఘములో నువ్వు ఉన్నప్పటికీ
నువ్వేం చేయాలి? నువ్వు వేరు చేయబడాలి. సంఘము నుండి వేరు చేయబడాలి. వేరు చేయమంటే విడిపోయి ఒక్కడవే విడిగా కూర్చోవటం అని కాదు. అంటే ప్రార్థనా జీవితం. సంఘమంతా కూడా మరి విచ్చలవిడి జీవితాన్ని జీవిస్తుందనుకోండి, నువ్వు ఎలా ఉండాలి? వారికి ఆదర్శముగా ఉండాలి. ప్రార్థనా జీవితం, దేవుని స్తుతించేటువంటి జీవితం, దేవుని మహిమపరిచేటువంటి జీవితం, దేవుని ఘనపరిచేటువంటి జీవితం. చూసారా? ఇతరులకు మేలు చేసేటువంటి జీవితం, ఇతరులకు ప్రార్థన ద్వారా స్వస్థతలు కలగజేసేటువంటి జీవితం. చూసారా? ఇన్ని రకాలుగా మరి నువ్వు ఉప్పులాగా ఈ లోకంలో జీవించాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ ఉప్పు మరి లోకము నుండి సముద్రము నుండి వేరు చేయబడినదిగా ఉంది. అలాగే నువ్వు కూడా ఇదిగో అనేక జనముల నుండి వేరు చేయబడాలి. నీ సొంత ఆలోచనల నుండి వేరు చేయబడాలి. నీ అహంకారము నుండి వేరు చేయబడాలి. నీ యొక్క అధికారము నుండి వేరు చేయబడాలి. ఇదిగో నీకున్న వ్యసనాల నుండి నువ్వు వేరు చేయబడాలి. చూసారా? వాక్యం మనకు ఎంత స్పష్టంగా తెలియజేస్తూ ఉందో. కాబట్టి నీ శోధనలు, నీ పాపము, నీ కామము, మరి దురలవాట్లు, అనేకమైనటువంటి వాటి నుంచి నువ్వు వేరు చేయబడాలి. అందుకనే ప్రభు అంటున్నాడు, నీవు ఉప్పులాగా ఉండాలి, భూమికి ఉప్పులాగా జీవించాలని ప్రభు మనకి ఆశపడుతూ ఉన్నారు. కాబట్టి మనము ఇప్పటి వరకు ఎలా జీవించినప్పటికీ ఇదిగో ప్రభు ఆశపడిన విధముగా, ప్రభు యొక్క కోరికను నెరవేర్చే విధముగా మనము ఉప్పులాగా జీవించడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకనంటే ఉప్పు చూడటానికి ఎలా ఉంటుందమ్మా? తెల్లగా ఉంటుంది. ఉప్పు తెల్లగా ఉంటుంది అంటే పరిశుద్ధతకు గుర్తు, పవిత్రతకు గుర్తు. నువ్వు పవిత్రముగా జీవించాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. నువ్వు పరిశుద్ధముగా ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. నీ తలంపులు కానీ, నీ వాక్కులు కానీ, నీ క్రియలు కానీ మరి పరిశుద్ధత అనేది కనపడాలనేది దేవుని యొక్క ఆశ. తన చుట్టూ ఉన్నటువంటి యొక్క అపరిశుద్ధతను, నీ చుట్టూ ఉన్నటువంటి ఆ యొక్క మాలిన్యాన్ని, నీ చుట్టూ ఉన్నటువంటి ఆ చీకటిని నువ్వు పారద్రోలి విధముగా నువ్వు మరి జీవించటానికి ప్రయాసపడాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఒక క్రైస్తవుడు అనగానే మరి శుభ్రపరిచేటువంటి వ్యక్తి అనేటువంటి తలంపు రావాలి. శుభ్రపరచడం అంటే ఏదో చెత్త కాగితాలను తీయటం, ఓడవటం, ఎత్తటం అది కాదు. హృదయాన్ని శుద్ధి చేశాడు. నీ మాటలు, నీ నడక, నీ ప్రవర్తన, నీ సమస్తము కూడా ఎలా ఉండాలంటే శుద్ధి చేసేదిగా ఉండాలి. శుద్ధి చేసే హృదయాన్ని లేదా ఆత్మీయమైనటువంటి జీవితం గురించి దేవుడు ఇక్కడ మనకి తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి చెడును వదిలి మరి మంచిని చేపట్టేటువంటి వ్యక్తిగా నువ్వు జీవించాలి. ఎందుకనంటే లోకములో ఉన్నటువంటి మాలిన్యం ఏది కూడా నీకు అంటుకోకుండా నువ్వు జీవించాలి. కాబట్టి మరి ప్రభు కోరుకుంటున్నాడు ఏమంటే, ప్రభు యొక్క ఆశ ఏంటంటే ఇదిగో నువ్వు భూమికి ఉప్పులాగా ఉండాలి. కాబట్టి ఉప్పు నరులకు ఉపయోగపడినట్లుగానే, మనుషులకు ఉపయోగపడినట్లుగానే మరి క్రైస్తవుడిగా నువ్వు నలుగురికి సహాయపడాలి, నలుగురికి ఉపయోగపడాలి, నలుగురికి ఆదర్శంగా ఉండాలి, నలుగురికి మరి నువ్వు ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని నువ్వు జీవించాలని ప్రభు కోరుకుంటున్నాడు. తన చుట్టూ ఉన్న వారి జీవితాలను నువ్వేం చేయాలి? రుచిమయం చేయాలి. నీ చుట్టూ ఉన్నటువంటి వారి జీవితాలను నువ్వు రుచికరముగా తయారు చేయాలి. ఎందుకనంటే ఒక మాంసమును కూర వండినప్పుడు ఉప్పు వేయకుండా ఆ మాంసాన్ని అంతటి కూడా కూరను వేసుకుని మనం తింటూ ఉంటే ఎలా ఉంటుంది? చప్పగా ఉంటుంది. ఆ వేసుకున్నటువంటి ఆ యొక్క పీసెస్, చిన్న చిన్న ముక్కలన్నీ కూడా ఒక్కొక్కటి తింటూ ఉన్నప్పుడు అవి ఎలా ఉంటాయి? చప్పగా ఉంటాయి. కానీ ఎప్పుడైతే కొద్దిగా ఉప్పును తీసుకుని ఆ మాంసపు కూర మీద అంతా చిమ్మినప్పుడు ప్రతి ముక్కకి కూడా ఉప్పు తగిలి అది తింటున్నప్పుడు రుచికరముగా ఉంటుంది. ఈ ఉప్పు అదిగో ఆ యొక్క మాంసపు కూర అంతటికి కూడా రుచిని తెప్పించింది. అలాగే నీవు కూడా ఇదిగో ఉప్పు వలె, భూమికి ఉప్పు వలె ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడంటే దాని అర్థం ఏంటంటే నువ్వు నీ చుట్టుపక్కల పరివారందరికీ కూడా నువ్వు రుచికరముగా జీవించాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. ఇంకా చూసినట్లయితే మరి ఉప్పు కరిగిపోతుంది. అంటే ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే మరి ఉప్పు ఆ యొక్క
కూరలో లేదా ఏదైనా ఒక పదార్థములు వేసినప్పుడు తన యొక్క స్వభావాన్ని కోల్పోయి ఏం చేస్తుంది, ఆ యొక్క పదార్థాలలో పూర్తిగా కలిసిపోతుంది, కంటికి కనబడదు ఇక. అలాగే నీవు కూడా ఏం చేయాలంటే మరి కలిసిపోయేటువంటి మనస్తత్వం, ఒకరి ఎడల ఒకరు ప్రేమ, ఐక్యత, శాంతి, సమాధానము. చూసారా, కలిసిపోవటం అంటే ఏంటి? ఐక్యత. ఒకరినొకరు అర్థం చేసుకుని మరి ఐక్యత కలిగి ఉండాలని ఈ యొక్క ఉప్పు మనకి తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఈ ఉప్పు అనేది మరి చక్కని ఉదాహరణగా ప్రభు మనకి తెలియజేస్తున్నాడు. ఎలా జీవించాలి అంటే, ఇదిగో నువ్వు ఉప్పులాగా జీవించాలి. ప్రభు ఆశ మనము భూమికి ఉప్పులాగా ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. అంటే నువ్వు అనేక మందికి మరి స్వస్థపరిచేటువంటి వ్యక్తిగా నువ్వు ఉండాలి. ఆత్మీయమైనటువంటి స్వస్థత పాపముతో మరి వ్యభిచారముతో లేదా మరి చీకటిలో జీవిస్తున్నటువంటి వ్యక్తికి నువ్వు ఎలా ఉండాలంటే, ఇదిగో నిన్ను చూసి ఆదర్శంగా అతను జీవించాలని వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. కాబట్టి ఇక ఉప్పు, నువ్వు భూమికి ఉప్పులాగా ఉండాలంటున్నాడు ప్రభు. ఉప్పుని మనం ఇంగ్లీష్లో ఏమంటాం? సాల్ట్. SALT, సాల్ట్ అంటాం. ఎస్ అంటే సాక్రిఫైస్. అంటే త్యాగం చేయాలి. నువ్వు ప్రతి చిన్నదానికి కూడా ఆశపడకుండా నీకున్నటువంటి దానిలో నువ్వేం చేయాలి? త్యాగం చేయాలని యొక్క ఉప్పు మనకి తెలియజేస్తూ ఉంది. రెండవ అక్షరము ఏ అంటే అవైలబిలిటీ, అంటే అందుబాటులో ఉండాలి. ప్రతి ఒక్కరికి కూడా ఆపదలో ఉన్నవారికి, బలహీనతలో ఉన్నవారికి, శోధనలో ఉన్నవారికి, ప్రార్థన అవసరతలో ఉన్నవారికి ప్రతి ఒక్కరికి కూడా నువ్వు అందుబాటులో ఉండాలి. సహాయముగా చేయటానికి నువ్వు అందుబాటులో ఉండాలి. యేసయ్య చూడు, అనేక చోట్ల బాధలలో, ఇరుకులలో, ఇబ్బందులలో ఉన్నటువంటి వారందరికీ కూడా ఆయన ఏం చేస్తున్నాడు? సహాయకుడిగా ఉన్నాడు. కాబట్టి నువ్వు భూమికి ఉప్పులాగా ఉండమంటే ఆ ఉప్పులో దాగి ఉన్నట్టు అర్థం ఏంటంటే, నువ్వు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలి. నీ అవసరతను బట్టి నువ్వు అందుబాటులో ఉండాలనేది ఇక్కడ మనకి ప్రభు వాక్కు ద్వారా తెలియజేస్తున్నాడు. మరి ఎల్ అంటే లాంగ్ సఫరింగ్ అంటే దీర్ఘశాంతం. ఉప్పులో దాగి ఉన్నది ఏంటంటే దీర్ఘశాంతి, సమాధానము, దీర్ఘశాంతము అనేది మరి ఉప్పుకు కలిగి ఉంది. అలాంటి దీర్ఘశాంతంగా నువ్వు జీవించాలని వాక్యం హెచ్చరిక చేస్తూ ఉంది. 4వ అక్షరం చూసినట్టయితే టీ అంటే టెస్టిమనీ, అంటే సాక్ష్యం. నువ్వు గొప్ప సాక్షిగా ప్రభు కోసం నువ్వు నిలబడాలని ఇక్కడ మరి ఈ యొక్క ఉప్పు ద్వారా దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. అందుకని యేసుక్రీస్తు ప్రభుకి సాక్ష్యం చెప్పారు. చూసారా, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. చూసారా ఎంత గొప్ప సాక్ష్యం. అలాగే నీ ఎడల కూడా దేవుడు ఒక గొప్ప సాక్ష్యం ఇచ్చే విధముగా నువ్వు జీవించాలనేది దేవుని యొక్క ఆశ. చూసారా, మరి ఉప్పును గురించి సాక్ష్యం ఇస్తున్నాం. ఉప్పును గురించి మరి అందరికీ మేలు చేస్తుంది ఇది అని మనము చెప్పగలుగుతున్నాం. మరి అన్ని పదార్థాలకు రుచినిస్తుంది అని మనం సాక్ష్యం ఇవ్వగలుగుతున్నాం. అలాగే నిన్ను గురించి కూడా మరి దేవుణ్ణి మహిమపరిచి దేవుణ్ణి గణపరిచేటువంటి గొప్ప సాక్ష్యం ఇచ్చేటువంటి వాడిగా నువ్వు జీవించాలని ప్రభువు ఆశపడుతూ ఉన్నారు. అయితే మన జీవితంలో, అనుదిన జీవితంలో మనం చూసుకున్నట్లయితే ఇది ఉప్పే కదా, ఇది అందరికీ తెలిసిందే కదా అని మనం చాలా తేలికగా తీసిపారేస్తూ ఉంటాం. కానీ దేవుడు మనల్ని బంగారంలాగా ఉండాలి, వెండిలాగా ఉండాలి, నువ్వు మెలమెల మెరిసిపోతూ ఉండాలని దేవుడు ఆశపడలేదు. ఏం ఆశపడ్డాడు? నువ్వు ఉప్పు వలె ఉండాలని దేవుడు కోరుకున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కడు కూడా ప్రభు ఇచ్చినటువంటి వాక్యంలోని మర్మాలను మనం అర్థం చేసుకుని మరి భూమికి ఉప్పులాగా మనము జీవించడానికి ప్రయాసపడాలని ప్రభువు ఈ లేఖనం ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. ఇంకొక వాక్యాన్ని మనం చూసినట్లయితే మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 15వ వచనం ఒకసారి చదువుదాం. చూడండి, ఒకసారి లేఖనాలు చూడండి. పరిశుద్ధ గ్రంథాన్ని మనం తెరిచి చూసినట్లయితే
మరి మత్తయి శుభవార్త 5:15 ఇంటనున్న వారికి అందరికీ వెలుగునిచ్చుటకై దీపమును వెలిగించి దీపస్తంభముపైనే ఉంచెదరు, కానీ కొంచెము కింద ఉంచరు కదా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, దీపస్తంభంపై ఉంచబడినటువంటి దీపములా ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. చూసారా, ప్రభుకి కొన్ని కోరికలు ఉన్నాయి. నా కుమారుడు, నా బిడ్డ ఎలా ఉంటే బాగుంటుంది, ఎలా ఉండాలని దేవునికి ఒక ఆశ ఉంది, దేవునికి ఒక కోరిక ఉంది. కాబట్టి ఆ కోరికని ఇక్కడ మనకి తెలియజేస్తున్నాడు. నీవు ఎలా జీవించాలని ప్రభు అనుకుంటున్నాడంటే దీపస్తంభంపై ఉంచబడినటువంటి దీపములాగా ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ క్రైస్తవుడిగా నువ్వు లోకానికి మరి ఒక మార్గాన్ని చూపేటువంటి వ్యక్తిలాగా జీవించాలని ఇక్కడ ప్రభు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. అందుకనే చీకటిలో నడిచేటువంటి వారికి నువ్వు వెలుగులాగా ఉండాలి. దీపస్తంభం అంటే ఒక ఎత్తైనటువంటి ఒక పీట లాంటిది. మనం ఇంట్లో దీపం వెలిగించినప్పుడు కింద పెట్టామనుకోండి, వెలుతురు ఎక్కడి వరకు వస్తుంది? ఆ దీపం ఉన్న చోటనే ఉంటుంది. కానీ ఆ దీపాన్ని తీసుకొని ఎత్తైనటువంటి ఆ యొక్క స్తంభం మీద పెడితే అదిగో ఆ ఇల్లంతా కూడా వెలుగుతో నింపబడతా ఉంటుంది. కాబట్టి అలాంటి మార్గచూపరిగా దీపములాగా నువ్వు అందరికీ కూడా వెలుగులా ఉండాలనేది ప్రభువు ఆశపడుతూ ఉన్నాడు. వెలుగు అనగా ప్రభు యేసయ్య. కాబట్టి నువ్వు ఆయనను మార్గదర్శకంగా తీసుకొని ఆయనలాగా నువ్వు జీవించాలని ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యములో, పరిచర్యలో, దేవుని యొక్క సేవ కార్యక్రమాలలో నువ్వేం చేయాలి? చురుకుగా నువ్వు పాల్గొవాలని వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ వాక్యాన్ని చూస్తే ప్రభు అంటూ ఉన్నాడు, యోహాను శుభవార్త 8:12 మనం చూసినట్టయితే, ఈ లోకమునకు వెలుగును నేనే, నన్ను అనుసరించువాడు అంధకారమును నడువక జీవపు వెలుగును పొందును. చక్కని మాటలు ఇక్కడ వ్రాయబడి ఉన్నాయి. లోకమంతా కూడా ఎలా ఉందండి? అంధకారం. లోకమంతా కూడా చీకటే. లోకమంతా కూడా చీకటిగా ఉంది. ఈ చీకటిలో నువ్వు ఎలా ఉండాలంటే ఒక వెలుగులాగా నువ్వు ఆ చీకటిని పారద్రోలేటువంటి వ్యక్తిగా నువ్వు జీవించాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఇదిగో వాక్యాలు మనం ధ్యానించినప్పుడు ప్రభు యొక్క ప్రణాళికలో మనకి దేవుడు తెలియజేస్తుంది ఏంటంటే నువ్వు దీపస్తంభములాగా ఉండాలి అని ప్రభు ఎంతగానో ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి నువ్వు కొన్ని విలువలను కలిగి నువ్వు జీవించాలి. క్రైస్తవుడిగా ప్రభువుని ప్రేమించినటువంటి వ్యక్తిగా నిన్ను చూసి అవతల వ్యక్తి ఏం చేయాలి? తన యొక్క జీవితాన్ని మార్చుకోవాలని వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. అందుకని అంటున్నాడు, దీపస్తంభంపై ఉంచబడిన దీపములా నువ్వు ఉండాలి. దీపం ఎప్పుడు కావాలి మనకి? చీకటిగా ఉన్నప్పుడే కావాలి. చీకటి అంటే ఏంటి? పాపము. చూసారా, పాపములో ఉన్నప్పుడు నువ్వు బయటికి రావాలి. అంధకారంలో నుంచి నువ్వు బయటికి రావాలి. కాబట్టి ఈ లోకమంతా కూడా అంధకారమే, చీకటే. అందుకనే నాకు వెలుగును చూపయ్యా, ఈ లోకమునకు వెలుగును నేనే అని ఆయన అంటున్నారు. కాబట్టి ఆ వెలుగులోనికి, చీకటిలో నుండి వెలుగులోనికి, లోకములో నుంచి ప్రభు వైపుకు నువ్వు వచ్చినట్లయితే ఇదిగో మరి యొక్క ప్రభు వెలుగులో నువ్వు నడవాలి, నా వెలుగులో నువ్వు నడవాలని ప్రభు ఎంతగానో ఆశపడుతూ ఉన్నాడు. అంధకారం, అంత అంధకారం, ఈ లోకమంతా అంధకారం, అంధకారం, అంత అంధకారం, ఈ లోకమంతా అంధకారం, వెలుగును చూపుము నా ప్రభువా,
కాంతిలో నడుపుము నా దేవా, వెలుగును చూపుము నా ప్రభువా, కాంతిలో నడుపుము నా దేవా. అంధకారం అంత అంధకారం, ఈ లోకమంతా అంధకారం. చూసారా, ఈ లోకమంతా కూడా అంధకారం. అంధకారం అంటే చీకటి శక్తులు, చీకటిలో జీవించటం. చూసారా, కాబట్టి ఈ యొక్క ప్రభు నువ్వు ఎలా జీవించాలని కోరుకుంటూ ఉన్నాడంటే దీపస్తంభంపై ఉంచబడిన దీపములా ఉండాలని ప్రభువు ఆశపడుతూ ఉన్నాడు. మరి ఇంకొకటిగా మనం చూసినట్లయితే నువ్వు ఎలా జీవించాలని ప్రభు కోరిక ఏంటంటే ఒక మంచి కాపరిలాగా నువ్వు ఎలా జీవించాలి, ఒక మంచి కాపరిలాగా నువ్వు జీవించాలని ప్రభువు ఎంతగానో ఆశపడుతున్నట్లు ఈ యొక్క లేఖనాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. కాపరి చేసేటువంటి లక్షణాలు ఏంటి? కాపరిగా ఉండాలంటున్నాడు. నువ్వు కాపరిలాగా జీవిస్తూ ఉన్నావా? యోహాను శుభవార్త 10వ అధ్యాయము 4వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ మరి యోహాను శుభవార్త 10వ అధ్యాయము 27 నుంచి 30 వచనాలు మనం గమనించినట్లయితే మంచి కాపరి ఎలా ఉండాలో అక్కడ మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. కాబట్టి మంచి కాపరికి ఉన్నటువంటి లక్షణాలు ఏంటంటే గొర్రెలకు ముందుగా నడుస్తాడు, గొర్రెలకు కావలసినటువంటి ఆహారాన్ని ఇస్తాడు, వాటి యొక్క దప్పికను తీరుస్తాడు, వాటిని విశ్రాంతి ప్రదేశానికి తోలుకుని వెళ్తాడు, వాటికి గాయములు కలిగినప్పుడు వాటి కట్టుకట్టి వాటిని మరి మానే విధముగా ఆయన పరిచర్య చేస్తాడు. ఆరోగ్యము బాగానప్పుడు ఆ యొక్క కాపరి ఆ యొక్క గొర్రె పిల్లలను తన భుజముల మీద ఎక్కించుకుంటాడు. చలి నుండి, మంచు నుండి, ఎండ నుండి, వాన నుండి, సమస్తమైన ప్రకృతి యొక్క శక్తుల నుండి మరి వాటిని కాపాడుతూ ఉంటాడు. పచ్చిక బయళ్లకు వాటిని తోలుకుని వెళ్తాడు. మరి మంచి కాపరుకున్నటువంటి లక్షణాలు, తన గొర్రెల కోసము తను ప్రాణం పెడతాడు. తన గొర్రెలు కాపరి యొక్క స్వరాన్ని గుర్తుపడతాయి. ప్రతి గొర్రెను కూడా పేరు పెట్టి ఆయన పిలుస్తూ ఉంటాడు. గొర్రెలకు మరి మేత మేసిన తరువాత వాటిని ఏం చేస్తాడు, చక్కగా విశ్రాంతి తీసుకునడానికి సురక్షితమైనటువంటి ప్రదేశానికి వాటిని తోనుకుని వెళ్తాడు. కాబట్టి వాక్యం మనకి చక్కగా హెచ్చరిక చేస్తూ ఉంది. ప్రభు అంటున్నాడు మీరు ఎలా ఉండాలంటే ఇదిగో మరి మంచి కాపరిగా మీరు జీవించటం దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు, ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క ఆశను నెరవేర్చే వారిముగా మనము జీవించాలనేది ఇక్కడ లేఖనాలు మనకి బోధిస్తూ ఉన్నాయి. మంచి కాపరి, కాబట్టి మంచి కాపరి తన గొర్రెలను ఎక్కడికి తోలుకెళ్తున్నాడమ్మా? ఎక్కడికి తోలుకెళ్తున్నాడు? శాంతికరమైనటువంటి జలముల వద్దకు నడిపిస్తూ ఉన్నాడు. శాంతికరమైనటువంటి జలముల వద్దకు ఆయన నడిపిస్తూ ఉన్నాడు. అందుకనే ప్రభువు మనకి తెలియజేస్తున్నాడు. ఏమంటున్నాడంటే మీరు మంచి కాపరిలాగా జీవించాలని ప్రభువు ఆశపడుతూ ఉన్నాడు. వాక్యంలో మనం చూసినట్లయితే మరి మంచి కాపరి ఏమేం చేస్తాడో కూడా మనకి స్పష్టంగా తెలియజేయబడతా ఉంది. త్యాగపూరితమైనటువంటి జీవితం. ఆ గొర్రెల మీదకి మరి అపవాది శోధనలు వచ్చినప్పుడు ఆ గొర్రెలను మరి అన్నిటినీ కూడా ఒకే మందగా చేర్చి వాటిని సంరక్షించేటువంటి బాధ్యత ఆ కాపరి తీసుకుంటాడు. నువ్వు కుటుంబానికి కాపరిగా ఉండాలి. నువ్వు కాపరిగా ఉండాలి. నువ్వు కుటుంబ సంఘానికి కాపరిగా ఉండాలి. వాక్యం మనకు చక్కగా హెచ్చరిక. నువ్వు కాపరిలాగా ఉండాలని మరి దేవుడు ఎంతగానో ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి నువ్వు కాపరిగా జీవించడానికి నువ్వు ఇష్టపడుతూ ఉన్నావా? యేసయ్య ఒక మంచి కాపరి, యేసయ్య గొప్ప కాపరి, యేసయ్య ప్రధాన కాపరి. కాబట్టి యేసు నీ కాపరై ఉండాలి. కాబట్టి ఆయన యొక్క కాపరత్వంలో నువ్వు జీవించి నువ్వు కూడా ఆయనను ఆదర్శంగా తీసుకొని ఒక మంచి కాపరిలాగా నువ్వు జీవించాలని ప్రభు ఎంతగానో ఆశపడుతూ ఉన్నాడు. యేసు నా కాపరి నీవేనయ్యా,
నా మంచి కాపరి నీవేనయ్యా, నీవేనయ్యా, నీవేనయ్యా. లేరు నాకు ఇళ్ళలో ఎవరు, లేరు నాకు ఇళ్ళలో ఎవరు. యేసు నా కాపరి నీవేనయ్యా, నా మంచి కాపరి నీవేనయ్యా. పచ్చిక బయలులందు నడిపించును, జీవజలము నాకిచ్చును. పచ్చిక జలములందు నడిపించును, జీవజలము నాకిచ్చును. యేసు నా కాపరి నీవేనయ్యా, నా మంచి కాపరి నీవేనయ్యా, నీవేనయ్యా, నీవేనయ్యా. లేరు నాకు ఇళ్ళలో ఎవరు, లేరు నాకు ఇళ్ళలో ఎవరు. నా ప్రక్కన సాతాను నిలచిన అపాయమేమియు కలుగదు నాకు. నా ప్రక్కన సాతాను నిలచిన అపాయమేమియు కలుగదు నాకు. యేసు నా కాపరి నీవేనయ్యా, నా మంచి కాపరి నీవేనయ్యా, నీవేనయ్యా, నీవేనయ్యా. లేరు నాకు ఇళ్ళలో ఎవరు, లేరు నాకు ఇళ్ళలో ఎవరు. నీ రెక్కల నీడలో కలదు ఆశ్రయం, నీ రెక్కల నీడలో కలదు ఆశ్రయం. శ్రమలో నాకు తోడు నీవే, శ్రమలో నాకు తోడు నీవే. యేసు నా కాపరి నీవేనయ్యా, యేసు నా కాపరి నీవేనయ్యా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువు ఆశపడినటువంటిది ఏంటంటే నీవు మంచి కాపరిగా జీవించాలని ప్రభువు ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి అలా జీవించటానికి నువ్వు మరి దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకుని ఒక మంచి కాపరి లక్షణాలు కలిగి నువ్వు జీవించాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. అలాగే ఇంకొక వాక్యాన్ని మనం ధ్యానించుకున్నట్లయితే మరి లూకా శుభవార్తలో 6వ అధ్యాయము 47వ వచనంలో ఒక మాట వ్రాయబడింది చూడండి. లూకా శుభవార్త 6వ అధ్యాయము 47వ వచనం మనం చూసినట్లయితే మరి ప్రభు అక్కడ చెప్తున్నాడు చూడండి. 47వ వచనం, నా యొద్దకు వచ్చి నా బోధలను ఆలకించి ఆ విధముగా ఆచరించువాడు ఎవరిని పోలి ఉండినో మీకు వివరించదను. చక్కని వాక్యం మనకి ఇక్కడ తెలియజేయబడుతుంది చూడండి. మరి వాడు లోతుగా త్రవ్వి రాతి మీద పునాది వేసి ఇల్లు కట్టుకొనిన వానిని పోలి ఉండును. వరద వచ్చి ప్రవాహం ఆ ఇంటిని గట్టిగా కొట్టినను అది గట్టిగా కట్టబడి ఉండడచే చెక్కు చెదరలేదు. కానీ నా బోధలు విని ఆచరింపనివాడు పునాది వేయక నేలపై ఇల్లు కట్టిన వాడిని పోలి ఉండును. వరద వచ్చి ప్రవాహము గట్టిగా ఆ ఇంటిని కొట్టినంతనే అది కూలిపోవను. ఆ నాశనము ఎంత భయంకరమో. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ ప్రభు కోరుకున్నది ఏంటంటే రాతి పునాదిపై నిర్మించబడిన ఇల్లులాగా నీవు ఉండాలి. అది దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ప్రభు యొక్క కోరిక ఏమంటున్నారు? రాతి పునాదిపై నిర్మించబడినటువంటి ఇల్లులాగా నువ్వు ఉండాలనేది ప్రభు యొక్క ఆశ. చూసారా, మనం ఆదిలోనే మనం ఒకసారి మరి జ్ఞాపకం చేసుకున్నాం. ఏంటంటే మానవునికి ఏ విధముగా కోరికలు ఉన్నాయో అలాగే దేవునికి కూడా మరి మనల్ని సృష్టించినటువంటి దేవునికి కూడా ఒక కోరిక ఉంది. ఆ కోరిక ఏమిటి అంటే, ఇదిగో నువ్వు ఎలా ఉండాలంటే రాతి పునాదిపై నిర్మించబడినటువంటి ఇల్లులా ఉండాలని ప్రభువు ఆశపడుతూ ఉన్నాడు.
నా యొద్దకు వచ్చి నా బోధలను ఆలకించి ఆ విధముగా జీవించేటువంటి వాడు, ఆచరించేటువంటి వాడు ఎలాంటి వాడు అంటాడు? రాతి పునాదిపై ఇల్లు కట్టిన వాడిని, పునాది వేసి ఇల్లు కట్టుకున్న వాడిని పోలియుండును. రాతి మీద ఇల్లు కట్టాడంట. పునాది వేసి ఇల్లు గట్టిగా కట్టాడు. వరద వచ్చినా, భూకంపం వచ్చినా, వానలు వచ్చినా, జడివానలు వచ్చినా, వరద ప్రవాహంలాగా వచ్చినా, ఆ ఇంటిని వడిగా స్పీడ్గా వచ్చి ఆ ఇంటిని కొట్టినా అది గట్టిగా కట్టబడి ఉండుట చేత, రాతి మీద కట్టుట చేత అది స్థిరముగా, నిశ్చలముగా నిలబడి ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి నీ యొక్క ఇల్లు అంటే నువ్వు అనేది ఏంటంటే మరి భౌతికమైనటువంటి ఇంటిని గురించి కాదు ప్రభు మాట్లాడేది, ఆధ్యాత్మికమైనటువంటి నిర్మాణం గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ. నువ్వు ప్రభువులో ఎలా ఉండాలంటే రాతి మీద పునాది కట్టినటువంటి ఇల్లులాగా ప్రభువును నమ్ముకొని ప్రభువుపై ఆధారపడి నువ్వు జీవించాలి. స్థిరముగా ప్రభు మీద విశ్వాసంతో నువ్వు జీవించాలని వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. అలా కాకుండా నీవు ప్రభు బోధనను వింటున్నావు కానీ వాటిని ఆచరించని వాడిలాగా నువ్వు ఉంటూ ఉన్నావు. ఆచరింపని వాని వ్యక్తిలాగా ప్రభు యొక్క మాటలకు నువ్వు లోబడతలేదు, ప్రభు యొక్క ఆజ్ఞలకు నువ్వు లోబడతలేదు, ప్రభు మార్గంలో నీవు నడవటలేదు, నిష్టానుసారముగా నువ్వు జీవిస్తూ ఉన్నావు. అప్పుడేమవుతుందంటే అతను ఎలాంటి వాడంటే ఇసుక నేల మీద కట్టినటువంటి వాడిగా నువ్వు అంటున్నావు. కాబట్టి ప్రభువు లేకుండా నువ్వు ఏమీ కూడా చేయలేవని వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. నీ జీవితంలో ఎన్ని ఆటుపోటులు వచ్చినప్పటికీ కూడా, అనేకమైన ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా, అనేకమైన శోధనలు వచ్చినప్పటికీ కూడా, ఇదిగో నువ్వు దేవుని చిత్తానుసారము ఆయన మీద ఆధారపడి నువ్వు జీవించినట్లయితే, ఇదిగో రాతి మీద కట్టబడినటువంటి ఇల్లు ఏ విధముగా స్థిరముగా గట్టిగా నిలబడి ఉందో అలాగే నువ్వు కూడా ఈ యొక్క మానవ జీవితంలో అనేకమైన సమస్యలను కూడా ఎదుర్కొని నువ్వు రాతి మీద కట్టబడినటువంటి ఇల్లులాగా ఉంటావు. ఎప్పుడైతే నువ్వు ఆయన బోధలను నువ్వు ఆలకించకుండా ఉన్నావో అప్పుడు ఏమవుతుందంట, సమస్యలు వచ్చినప్పుడు, మరి అనేక ఇబ్బందులు వచ్చినప్పుడు, లేదా అనేక రకాలైనటువంటి మరి శోధనలు వచ్చినప్పుడు, బలహీనతలు వచ్చినప్పుడు వెంటనే ఏమైపోతామంట, వరద ప్రవాహములో గట్టిగా ఇంటిని కొట్టినంతనే అది కూలిపోవును లేదా నాశనము చెందును అని ప్రభు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి నువ్వు ధనవంతుడు అవ్వచ్చు, అధికారి అవ్వచ్చు, సిరి సంపదలు ఉండవచ్చు, తెలివితేటలు ఉండవచ్చు, బలం ఉండవచ్చు, అంగుబలం ఉండవచ్చు, ఆస్తి బలం ఉండవచ్చు, అనేక మంది సేవకులు ఉండవచ్చు, నీకు గొప్ప పేరు ఉండవచ్చు. కానీ ప్రభు యేసు లేకుండా నువ్వేమీ కూడా చేయలేవు. ప్రభు యేసు లేకుండా నువ్వేమీ కూడా చేయలేవు. అందుకనే నీ ఆనందములో, నీ ఆందోళనలో, నీ జీవములో, నీ మరణములో, నీ ఇంట్లో, నీ వీధిలో, మరి నీ ఆరోగ్యములో, నీ అనారోగ్యములో, నీ మంచిలో, నీ చెడులో, ప్రతి విషయంలో కూడా నువ్వెవరు ఉంచుకోవాలి? ప్రభువుని, ప్రభు బోధలని, ప్రభు మాటలని, ప్రభు యొక్క వాక్యాన్ని నీ హృదయములో నిలుపుకోవాలి. రాతి మీద కట్టబడినటువంటి ఇల్లులాగా నువ్వు స్థిరముగా ఏర్పాటు చేసుకున్నట్లయితే ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని బలహీనతలు వచ్చినా నిన్ను ఏమీ కూడా చేయలేవని చెప్పేసి ప్రభు అంటూ ఉన్నాడు. అందుకే నువ్వు ఎలా జీవిస్తావంటే రాతి పునాదిపై నిర్మించబడిన ఇల్లులా నువ్వు జీవించాలని ప్రభు మరి ఎంతగానో ఆశపడుతూ ఉన్నాడని ఇక్కడ వాక్యం మనకి తెలియచేస్తూ ఉంది. కాబట్టి నీవు ఒక క్రైస్తవుడిగా నీ జీవితము ప్రత్యేకించబడి ప్రేమలోను, ఆప్యాయతలోను, శాంతిలోను, సమాధానమును, మాటల్లోను, క్రమములోను, నడవడికలోను, ప్రవర్తనలోను, చూపులోను, నీ యొక్క ప్రతి విషయంలో కూడా నువ్వు ఒక క్రైస్తవుడిగా నువ్వు ఒక ఆదర్శమైనటువంటి వ్యక్తిగా నువ్వు జీవించాలనేది ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. అప్పుడు ప్రతి క్రైస్తవుడు కూడా 100 అంతలుగా
ఫలించాలని ప్రభువు కూడా ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క వాక్యాలను ధ్యానించుకున్నటువంటి మనము మరి ఆదిలో మనం అనుకున్నట్లుగా ప్రతి వ్యక్తి కూడా ఏదో ఒకటి అవ్వాలనుకుంటున్నారు కదా. అయితే ఆ యొక్క మానవాళికి ఏ విధమైన కోరికలు ఉన్నాయో ప్రభువు కూడా తన యొక్క కోరికను మనకు తెలియజేస్తూ ఉన్నాడు. నేను మీ క్షేమమును కొరకు ఉద్దేశించినటువంటి పథకములు నాకు మాత్రమే తెలియను. నేను మీ అభివృద్ధినే కోరుకున్నాను తప్ప వినాశనమును కోరలేదు. నేను మీకు ఒక బంగారు భవిష్యత్తుని దాచి ఉంచాను. నీ మీద దేవునికి స్పష్టమైనటువంటి ప్రణాళిక ఉంది. ఏమిటి అంటే ఇది ఒకటి, దేవుని యొక్క కోరిక, దేవుని యొక్క ఆశ ఏంటంటే ఏటి ఒడ్డిన నాటబడినటువంటి వృక్షములాగా నువ్వు పెరగాలి. రెండవది, నువ్వు భూమికి ఉప్పులాగా జీవించాలి. మూడవదిగా మనం చూసినట్లయితే మరి దీపస్తంభంపై ఉంచబడినటువంటి దీపములాగా నువ్వు ఉండాలి. నాలుగవదిగా చూసినట్లయితే ఒక మంచి కాపరి లాగా నువ్వు జీవించాలి. ఐదవదిగా చూసినట్లయితే రాతి పునాదిపై నిర్మించబడినటువంటి ఇల్లులా ఉండాలని ప్రభువు ఆశపడుతూ ఉన్నాడు. ప్రభువుని సంతోషపరచడానికి, ప్రభువుని మరి ఆనందింప చేయటానికి, నిన్ను చూసి ప్రభువు ఆనందించాలి, సంతోషించాలి అంటే ఇదిగో ప్రభువు కోరుకున్న విధంగా మనము జీవించినప్పుడు దేవుని సంతోషపెట్టిన వారమై మనము ప్రభువు నుంచి అనేకమైన దీవెనలు, ఆశీర్వాదములు పొందుకునేటట్లుగా మరి మనము మన జీవితాన్ని క్రమపరుచుకోవాలని ఈరోజు వాక్యం మనకు బోధిస్తూ ఉంది. మరి ప్రభు బోధించిన వాక్యమును వినినటువంటి